వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. బ్రూస్లీ ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ 1970 నుండి 1990లో పుట్టినవారు చాలామంది ఈ పేరు వినే ఉంటారు. ఆయన్ను చాలామంది 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన మార్షల్ ఆర్ట్స్ వీరుడిగా గుర్తింపు పొందాడు. ఆ తరం యువకులు బ్రూస్లీ సినిమాలు చూసి కుంగ్ఫూను నేర్చుకోవడానికి చాలామంది ట్రై చేసేవారు. అతని సినిమాలు చూసిన వారు బ్రూస్లీ చైనా వాడు అనుకుంటారు, కానీ ఇతను అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు. అతనికి హాంకాంగ్, అమెరికా 2 దేశాల పౌరసత్వాలు ఉన్నాయి. బ్రూస్లీ తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను ఎక్కువగా చూపించడం అతనిని చైనా దేశస్థుడు అనుకునేవారు. చైనా సంప్రదాయాలను, చైనీయులను అమితంగా బ్రూస్లీ అభిమానించేవారు. మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచి అభిమానించేవాడు. ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవాడు. అన్ని రకాలుగా ఫిట్గా ఉండటం కోసం బాగా ప్రాక్టీస్ చేసేవాడు. కరాటే ఛాంపియన్షిప్లో కొత్త టెక్నిక్లు ప్రదర్శించేవాడు. స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బ్రూస్లీ. 1 ఇంచ్ పంచ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. వస్తువుకు కేవలం 1 అంగుళం దూరంలో చేతి నుంచి కనురెప్ప కాలంలో బలమైన పంచ్ని విసరడం, మందంగా ఉండే చెక్కను సైతం 1 ఇంచ్ పంచ్తో ముక్కలు చేసేవాడు. అపారమైన అనుభవం ఉన్నవారికి అది సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్లో 1 ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. బ్రూస్లీ ప్రైవేట్గా కుంగ్ఫూ పాఠాలు చెప్పడానికి గంటకు $275 వసూలు చేసేవాడు. ఫైటింగ్లో బ్రూస్లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించటం కోసం బ్రూస్లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు. 69లో బ్రూస్లీ మార్లో అనే మూవీతో చిత్రరంగంలో అడుగుపెట్టాడు. ఆ మూవీతోనే ప్రపంచవ్యాప్తంగా కుంగ్ఫూకి గుర్తింపు తీసుకురాగలిగాడు. ప్రపంచంలోని యువతరానికి ఒక క్రేజీ స్టార్గా ఎదిగాడు. అతను నటించింది 6 సినిమాలే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రూస్లీ నటించిన సినిమాల్లోని ఫైట్స్ సీన్స్ చూస్తున్నప్పుడు అతని ముఖ కవలికలు చాలా తీక్షణంగా ఉండేవి. కనురెప్పపాటు కంటే వేగంగా కదిలేవాడు. పంచ్ ఇచ్చే సమయంలో అతని అరుపు ప్రత్యేకంగా ఉండేవి. అది ప్రేక్షకుడికి రోమాలు నొక్కు పొడిచేవి. 1969లో మార్లో అనే మూవీతో తన కెరియర్ స్టార్ట్ చేసి 1971లో ది బిగ్ బాస్, 1972లో ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ మరియు గేమ్ ఆఫ్ డెత్. బ్రూస్లీ 1973వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు, కానీ అతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు. 1973 జూలై 20న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దానికి కారణం. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే బ్రూస్లీ కోమాలోకి వెళ్ళిపోయారు. 1 గంటలోనే బ్రూస్లీ చనిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్లీ 32 సంవత్సరాలకి చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ అభిమానించే వారికి మొదటిగా గుర్తుకు వచ్చేది బ్రూస్లీ మాత్రమే.